నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. నిజం నిష్ఠూరం లాంటిది. నిజాయితీ, నిజం ఎప్పుడూ ఒంటరిదే. యథార్థవాది లోక విరోధి అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు. ఆ ఒక్కడిని రాజకీయాల్లోకి రాకుండా, పార్టీ పెట్టకుండా, ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని భారతదేశంలోని రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలు అన్నీ నిలువరించాలని చూసినాయి. కేసులు పెట్టినాయి, ఇబ్బంది పెట్టినాయి. అయిందా? రాలేదా? పార్టీ పెట్టలేదా? సీఎం కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సభల్లోకి వెళ్తే ఎవడో ఒకడు గుంపులో ఉండి ఒక రాయేసాడు. అంత మాత్రాన వాడు మంచోడా, గొప్పోడా? జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వాడిని ఏమీ చేయలేడా? ఎయిర్పోర్ట్లో కాఫీ ఇస్తానని చెప్పేసి ఒకడు వచ్చి కత్తితో పొడిచాడు. అంత మాత్రాన వాడు దేవుడైపోతాడా, మంచోడైపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వ్యక్తిగతంగా వాడిని ఏమీ చేయలేడా? కానీ చట్టపరంగా అలాంటి వాళ్ళకి శిక్ష వేయటమే కరెక్టు అని చెప్పేసి ఆలోచించి వదిలేశాడు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, గుంపుగా ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ గొప్పోళ్ళు కాదు. నా ఉద్దేశంలో వాళ్ళందరూ గుంపుగా ఎందుకు తయారవుతారంటే, వాళ్ళందరూ బలహీనులు కాబట్టి. బలం ఉన్నోడు, నిజాయితీపరుడు ఒంటరిగానే ఉంటాడు.